అడ్వెంట్ ఉన్న తెలుగు యొక్క భావం ఏంటనంటే క్రీస్తు రాకడ అనే అర్థాన్ని సూచిస్తుంది. క్రీస్తు రాకడ గురించి మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మొదటిసారిగా తను బాలుడిగా జన్మనిచ్చినటువంటిది మొదటి రాకడైతే, యేసుక్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ అనంతరం ఆయన రెండవ రాకడలో మనందరినీ కూడా కొనుక్కోవడానికి తిరిగి రాబోతున్న సందర్భాన్ని రెండవ రాకడ అని అంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఒకటే నిరీక్షణ ఏంటి అనంటే, రక్షణ బాప్తిసం పొందినటువంటి మనమందరమును ఈ లోకమంతా కూడా రక్షింపబడి క్రీస్తు ప్రభు రెండో రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు ఎత్తబడాలనే ఆశనైతే క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఆశ కలిగి ఉంది. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు బాలుడిగా లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తే, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి రక్షణ అనంతరం అందరినీ కొనుక్కోవడానికి ఆయన రెండవ రాకడలో వస్తున్న దాన్ని మనం రెండో రాకడగా మనం సూచిస్తూ ఉన్నాం.